గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే సిరంజన్ పంప్, ఇన్ఫ్యూజన్ పంప్ అనమాట. ఈ సిరంజన్ పంప్ని, ఇన్ఫ్యూజన్ పంప్ని డ్రగ్ డెలివరీ డివైజెస్ అని కూడా అంటూ ఉన్నాడు మనం. దీంట్లో ఏంటంటే కెమికల్ సబ్స్టెన్స్ ఒకటి అయితే ఫామ్ ఉంటుంది. ఆ కెమికల్ సబ్స్టెన్స్ని మనం బాడీలోకి అయితే పంపిస్తాం. దీన్ని ఎందుకు యూజ్ చేస్తాం అంటే మన బాడీలో ఏమన్నా హార్మ్ఫుల్ డిసీజెస్ ఏమైనా ఉంటే వాటిని కిల్ చేయడానికైతే దీన్ని అయితే యూజ్ చేస్తాం అనమాట మనం. దీన్ని మనం రెండోది తీసుకోవాలా. మెయిన్గా దీని డివైస్ యూజ్ చేసేటప్పుడు ఫార్మాకాలజీ, ఫార్మకాలజీ ఏంటంటే స్టడీ ఆఫ్ యాక్షన్ ఆఫ్ డ్రగ్స్ గురించి నేర్చుకునే ఫార్మకాలజీ అంటాం. ఫార్మాటిక్స్ ఏంటంటే మెడిసిన్స్ తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా, వాటిని ఏంటంటే ఫార్మాస్యూటికల్స్ అంటాం. దీంట్లో లిక్విడ్స్ అయితే ఉంటాయి. ఆ లిక్విడ్ ఫామ్, ట్యాబ్లెట్ ఫామ్, క్యాప్సూల్ ఫామ్, ఆయింట్మెంట్ ఫామ్, ఇన్హేలర్స్, ఇంజెక్షన్స్ అయితే ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిక్విడ్స్ వచ్చేసరికి మనం సిరప్స్, సస్పెన్షన్స్, సొల్యూషన్స్, హోమియోపతిక్ ఇది ఉంటాయి. ఈ ట్యాబ్లెట్ వచ్చేసరికి డిస్క్ షేప్డ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ రోజు వాడే ఉంటాయి కదా, డోలో, పారాసిటమాల్ అట్లాంటి అనమాట. క్యాప్సూల్ వచ్చి క్యాప్సూల్ టైప్లో ఉంటాయి అనమాట. క్యాప్సూల్ మెడిసిన్స్ అయితే, ఆయిల్మెంట్ అయితే మనం రోజు వాడే ఆయిల్మెంట్స్ ఏంటంటే పెయిన్స్కి యూజ్ చేసే ఆయిల్మెంట్స్ దాని కింద వస్తాయి. ఇన్హేలర్స్ వచ్చి ఆస్మా ఇన్హేలర్స్, కఫ్ ఇన్హేలర్స్. ఇవి ఇంజెక్షన్ వచ్చేసరికి మనం యూజ్ చేస్తాం. ఇంజెక్షన్స్ ఇప్పుడు ఏమైనా ఫీవర్ అని వస్తుంది, మనం ఇంజెక్షన్ యూజ్ చేస్తాం కదా, అవి దాని కిందకి వస్తాయి అన్నమాట. దీనిలో డ్రగ్స్ మెయిన్గా ఏముంటాయంటే ఎపినెఫ్రిన్, అట్రోపిన్, డోపమైన్, ఇన్సులిన్. డోపమైన్ వచ్చి న్యూరో ట్రాన్స్ఫర్ డ్రగ్. ఇది నర్వస్కి అయితే పనిచేయనప్పుడు ఈ న్యూరో ట్రాన్స్ఫర్ డ్రగ్ అయితే మనం యూజ్ చేస్తాం అనమాట. ఇన్సులిన్ వచ్చేసి ఏంటంటే షుగర్ని తగ్గించడానికి మనం ఇన్సులిన్ అయితే యూజ్ చేస్తాము. సో 2 టైప్స్, ఈ డిపెండెంట్ ఇన్సులిన్ ఒకటి, ఇండిపెండెంట్ ఇన్సులిన్ ఒకటి. డిపెండెంట్ ఇన్సులిన్ ఏంటంటే మన బ్లడ్ డిపెండెంట్ ఇన్సులిన్ వరకు ఎప్పుడైనా షుగర్ లెవెల్ ఎక్కువైపోతూ ఉంటాయి. అలాంటి టైంలో మనం ఇన్సులిన్ డిపెండెంట్ డ్రగ్ అయితే తీసుకోవాలన్నమాట. ఇన్సులిన్ ఇండిపెండెంట్ ఏంటంటే ఈ డ్రగ్ని మనం షుగర్ కంట్రోల్లో ఉన్నప్పుడు అసలు యూజ్ చేయకూడదు అనమాట. దీన్ని జస్ట్ ఏంటంటే మనకి షుగర్ తగ్గిపోతుంది అన్న టైంలో అయితే మనం ఇన్సులిన్ ఇండిపెండెంట్ దాన్ని అయితే డ్రగ్ని అయితే మనం యూజ్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే దీన్ని గ్రావిటీ అలౌ డివైస్ అని కూడా అంటారు. ఈ గ్రావిటీ ఇన్ఫ్యూజన్ సెట్స్ ఉంటాయి కాబట్టి దీంట్లో ఏమంటే స్పైక్, డ్రిప్ ఛాంబర్, వెంట్, రోలర్, ఫ్లో కంట్రోల్, క్లాంప్, లివర్ కన్వర్టర్, ఈ టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఉంటాయి. ఇట్లా మళ్ళీ ఆటోమేటెడ్ ఇన్ఫ్యూజన్ డివైస్ అని కూడా అంటారు. అంటే ఏఈడి అంటే ఆటోమేటెడ్ ఇన్ఫ్యూజన్ డివైజెస్ ఇంకా ఇన్ఫ్యూజన్ అయిపోతాయి అనమాట. ఇవి వచ్చేసి సిరంజన్ పంపు, ఇన్ఫ్యూజన్ పంపు, ఫీడింగ్ పంపు, ఇన్సులిన్ పంపు దాని కిందకి అయితే వస్తాయి. ఈ సిరంజన్ పంప్ ఏంటంటే పిస్టన్ డ్రైవెన్ పంప్. ఇది దీనిలో ప్రిన్సిపల్ ఏంటంటే లీనియర్ పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ ప్రిన్సిపల్ అయితే వర్క్ చేస్తుంది అనమాట. ఇన్ఫ్యూజన్ పంప్ వచ్చి లీనియర్ పెరిస్టాల్సిస్ ప్రిన్సిపల్ అయితే వర్క్ చేస్తుంది అనమాట. దీంట్లో ఈ ఫీడింగ్ పంప్లో వచ్చేసరికి రొటేటరీ పెరిస్టాల్సిస్ అయితే ఉంటుంది అనమాట. మెయిన్ ప్రిన్సిపల్ రోల్ కదా పనిచేయడానికి. ఇన్ఫ్యూజన్ పంప్లో వచ్చి పిస్టన్ డ్రైవెన్ పంప్ అని ప్రిన్సిపల్ అయితే ఉంటుంది అనమాట. ఈ సిరంజన్ పంప్ పార్ట్స్ ఏముంటాయంటే మెయిన్గా ప్లంజర్ ఒకటి, కీప్యాడ్, డిస్ప్లే, ప్లంగర్ ఫ్లాంజ్, బ్యారల్ ఫ్లాంజ్, ప్లంగర్ టిప్, బ్యారల్ క్లాంప్, ఇయర్ ఫ్లాంజ్, సిరంజన్ ట్రఫ్, సిరంజన్ బ్రాండ్ కూడా ఒకటి ఉంటుంది, ట్యూబిక్ హోల్డర్ అయితే ఒకటి ఉంటుంది. ఇది మెయిన్గా ఆపరేటింగ్ ప్రిన్సిపల్ ఉంటుందంటే ప్లంగర్ క్లాంప్ ఓపెన్ ఎర్రర్ అని ఒకటి వస్తుంది అనమాట. అలా క్లాంపులు అయితే కరెక్ట్గా అయితే సెట్ చేయకపోతే అలా మనం యూజ్ చేసేటప్పుడు మన బౌలర్ స్విచ్ అనేది ఒకటి ఉంటుంది. ఇది ఏంటంటే ఇప్పుడు మన పేషెంట్కి ఏమైనా సలైన్ ఇస్తున్నాం, సలైన్ ఇచ్చే ముందు ఆ ట్యూబ్స్లో ఏమైనా గాలి ఏమైనా ఉంటే అది పేషెంట్ కొంచెం ఇబ్బంది కలుస్తుంది, పెయిన్ మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అలాంటివి కాకుండా ఏం చేస్తామంటే మిషన్లో బౌలర్ స్విచ్ అని ఒకటి ఉంటుంది ఆప్షన్. దాని ముఖ్యమంటే ఇయర్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. అప్పుడైతే మనం అయితే పేషెంట్కి ఏ ఇబ్బంది లేకుండా అయితే మనం దీన్ని అయితే ఆ డ్రగ్ని అయితే మనం ఇవ్వచ్చు అనమాట. వచ్చి ఫ్లో రేట్ ఎంత యూజ్ చేయొచ్చు అంటే ఆ డ్రగ్ యొక్క బేస్ని బట్టి, ఎఫెక్ట్ని బట్టి అది మనం అయితే దీన్ని డ్రగ్ని అయితే మనం ఇవ్వాలన్నమాట. ఈ 0.1200 అంటే కవర్కి 1200 ml అయితే వరకు ఇవ్వచ్చు అనమాట. దీంట్లో అయితే కంపాటబుల్ సిరంజ్ అంటే దీంట్లో 3 టైప్స్ ఆఫ్ అయితే ఉంటాయి రేంజెస్. మనకి 20 ml ఒకటి, 30 ml ఒకటి, 50 ml సిరంజెస్ ఉంటాయి. ఈ సిరంజెస్ అయితే మనం డ్రగ్ ఇచ్చేటప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీని ఆపరేటింగ్ మోడ్స్ వచ్చి 3 అయితే ఉంటాయి. రేట్ మోడ్ ఒకటి, వాల్యూమ్ మోడ్ ఒకటి, టైం మోడ్ ఒకటి. రేట్ మోడ్ ఏంటంటే
ఎంత రేట్ ఆఫ్ డ్రగ్ అయితే మనం ఏమనుకున్నాం అది ఆ రేట్ మోడ్ యూజ్ చేసి సెట్ చేసుకోవచ్చు. ఈ వాల్యూమ్ మోడ్ ఏంటంటే ఎంత వాల్యూమ్లో ఎంత టైంలో వెళ్ళాలో సెట్ చేసుకోవచ్చు. ఈ టైం మోడ్ ఏంటంటే అంటే మార్నింగ్ ఈ టైంకి ఇవ్వాలి, మళ్ళీ ఆఫ్టర్నూన్ టైం ఈ టైం మోడ్ అయితే మనకు యూజ్ అవుద్ది. దీనిలో ఫ్యూజర్ వచ్చేసి అక్లూషన్, కీప్ పెయిన్ ఓపెన్, బోలస్ స్విచ్ ఒకటి, సిరంజ్ డిటెక్షన్ ఒకటి, దీనిలో ఆప్టో సెన్సార్ ఉంటుంది, కోప్లా సెన్సార్ ఉంటుంది, సేఫ్టీ అలారమ్స్ అయితే ఉంటాయి, బాడీ వెయిట్ మోడ్ అనేది ఒకటి ఉంటుంది, ఫ్రంట్ ఎండ్ సిరంజ్ లోడింగ్, టాప్ సిరంజ్ లోడింగ్, స్టాకబుల్ సిరంజ్ పంప్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సిరంజ్ పంప్ వర్క్ స్టేషన్స్ అన్న ఉంటుంది. దీని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఏమంటాయంటే ఏసీ పవర్ అంటే కరెంట్ సప్లై ఉంటుంది, బ్యాటరీ ఒకటి ఉంటుంది, బ్యాటరీ బ్యాకప్ ఆప్షన్ ఒకటి ఉంటుంది, పంప్ యాక్యురసీ ఉంటుంది, మ్యాక్సిమం ఇన్ఫ్యూషన్ పవర్ ఉంటుంది, ఇన్ఫ్యూషన్ రేట్ ఉంటుంది, విటీబీఏ ఉంటుంది, కేవీఓ రేట్ ఉంటుంది, ఆక్లూజన్ సెన్సింగ్ ఉంటుంది, వచ్చి ఇన్ఫ్యూజన్ పంపు ఆపరేటింగ్ ప్రిన్సిపల్ మనకి ఎట్లా తెలిసిన ఆపరేటింగ్ మోడ్స్ ఏముంటాయంటే డ్రాప్ మినిట్ మోడ్ ఉంటుంది. మనం నేర్చుకున్న సిరంజ్ పంప్ ఇన్ఫ్యూజన్ పంప్ వచ్చి అకాస్ ఇన్ఫ్యూషన్స్ వీళ్ళైతే మ్యానుఫ్యాక్చర్ చేశారనమాట. దీని మోడల్ వచ్చి ఇన్ఫ్యూ మ్యాక్స్. ఇది అయితే ఈరోజు టాపిక్ వచ్చి సిరంజ్ పంప్ ఇన్ఫ్యూజన్ పంపు. నెక్స్ట్ టాపిక్లో అయితే ఇంకా మంచి కంటెంట్ తీసుకొస్తాను. ఓకే, థ్యాంక్ యూ గైస్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్ దినేష్.